ఓకే. లెట్ మీ షేర్ మై స్క్రీన్. నిన్న మనం చేసింది ఎంటైర్‌లీ కరెక్ట్ ప్రాసెసే అండి. సమ్ ఇష్యూ విత్ మై సర్వర్ అంతే అది. సో, విల్ సీ వన్ మోర్ టైమ్. సో, ఫస్ట్ ఫ్యూ మినిట్స్ నేను మళ్ళీ మీకు ఈసీ2 హైబర్నేట్ అంటే ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత డెమో చూద్దాం మనం. సో, అసలు ఈ ఈసీ2 హైబర్నేట్‌లో ఏం జరుగుతూ ఉంటది అంటే మనం యాక్చువల్‌గా ఎప్పుడైతే మీకు తెలుసు ఇంతవరకు మనం ఇన్‌స్టెన్స్‌ని ఎయిదర్ స్టాప్ చేయొచ్చు లేదా టర్మినేట్ చేయొచ్చు అని చెప్పి. అట్లా కాకుండా ఇక్కడ ఇంకొక ఆప్షన్ వస్తుంది మనకి హైబర్నేట్ అని. సో, హైబర్నేట్ అంటే కూడా ఏం లేదు సింపుల్ స్టాప్ లాగే. బట్ మీ ర్యామ్ స్టేట్‌ని ప్రిజర్వ్ చేస్తూ ఉంటది. సో, ఇక్కడ మన ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఉందండి రన్నింగ్ స్టేట్‌లో. దీనికొక ఈబీఎస్ వాల్యూమ్ ఉంది మనకి. అండ్ ఈబీఎస్ వాల్యూమ్ మనం హైబర్నేట్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి అనంటే వి హావ్ టు ఎన్క్రిప్ట్ దట్ ఈబీఎస్ వాల్యూమ్. సో, ఇక్కడ స్టాప్ చేసేటప్పుడు ఏం జరుగుతదో, ఈ హైబర్నేషన్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ చెప్తుంది చూడండి. మనం స్టార్ట్ చేసేటప్పుడు మన ఈసీ2 ఇన్‌స్టెన్స్‌లో ఏదైతే ర్యామ్ ఉందో, ఆ ర్యామ్ అంతా కూడా ఈబీఎస్ వాల్యూమ్‌లో ఒక ఫైల్‌లో స్టోర్ అవుతదండి. స్టాప్ అయ్యేటప్పుడు ఇంకా మన ఇన్‌స్టెన్స్‌లో ర్యామ్ అనేది ఏముండదు యాక్చువల్‌గా అక్కడ. ఎందుకంటే ఇన్‌స్టెన్స్ అనేది స్టాప్ అయింది. ర్యామ్‌లో ఏదేదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా గూడా మన ఈబీఎస్ వాల్యూమ్‌లో ఒక ఫైల్‌లో స్టోర్ అయింది. తర్వాత మీకు ఈ హైబర్నేట్ కొట్టిన తర్వాత ఏమైతదనంటే ర్యామ్‌లోకి స్టోర్ అయిన తర్వాత మీ ఇన్‌స్టెన్స్ అనేది స్టాప్ అవుతుంది. పబ్లిక్ ఐపీ మీకేదైతే అసైన్ అయిందో అది రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ టైమ్ మీరు ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టెన్స్‌ని స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఫైల్‌లో ఉన్న ర్యామ్ అంతా కూడా ఈబీఎస్‌లో ఉన్న ఫైల్‌లో ఉన్న ర్యామ్ అంతా కూడా మీ ఇన్‌స్టెన్స్‌కి లోడ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈబీఎస్ ఫైల్‌లో ఏం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ లోడెడ్ ఇంటూ ద రన్నింగ్ ఈసీ2 ఇన్‌స్టెన్స్. ఒక కొత్త పబ్లిక్ ఐపీ అనేది అసైన్ అవుతుంది మన ఈసీ2 ఇన్‌స్టెన్స్‌కి. ఓకేనా అండి. ఇది బ్యాక్ ఎండ్‌లో జరుగుతూ ఉంటది యాక్చువల్‌గా మనకి. ర్యామ్ స్టేట్‌ని మనం ప్రిజర్వ్ చేస్తాం. అండ్ ఒక ఫైల్‌లోకైతే ఈబీఎస్ వాల్యూమ్‌లో రైట్ చేస్తామనమాట ర్యామ్‌ని మనం. అండ్ దీనికోసం రూట్ ఈబీఎస్ వాల్యూమ్ అనేది మనకి ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉండాలి. అండ్ వి ఆల్వేస్ హావ్ టు ఎన్‌ష్యూర్ థట్ మోర్ ర్యామ్ ఈస్ మోర్ ఈబీఎస్ వాల్యూమ్ ఈస్ అలొకేటెడ్ అండి. ఎందుకంటే మీరు ఒక ఓన్లీ 1 జీబీయే పెట్టారని అనుకోండి ఈబీఎస్ వాల్యూమ్. ర్యామ్ సైజ్ ఎక్కువ ఉన్నదని అనుకోండి. అదంతా కూడా ఈబీఎస్ వాల్యూమ్‌లోకి రైట్ చేయలేదు కదా! సో, ఆల్వేస్ ఎన్‌ష్యూర్ థట్ ఈబీఎస్ వాల్యూమ్ సైజ్ అనేది గ్రేటర్ థాన్ ర్యామ్ ఉండాలి. ఓకే. అండ్ ఇవన్నీ మన ప్రీరిక్విజైట్స్ అండి. ర్యామ్ సైజ్ వచ్చి 150 జీబీ కంటే తక్కువుండాలి. లైనెక్స్‌కైతే అదే విండోస్‌కైతే ఇట్ కెన్ గో అప్ టు 16 జీబీ అనమాట మాక్సిమం. అండ్ రూట్ వాల్యూమ్ అనేది మనకి ఎన్‌క్రిప్టెడ్ అయి ఉండాలి. అది ఇన్‌స్టెన్స్ స్టోర్ అయ్యి ఉండకూడదు. నేను ఇన్‌స్టెన్స్ స్టోర్ అంటే ఏంటి అనేది చెప్తాను. బట్ అది యాస్ ఆఫ్ నౌ టైప్‌లో వచ్చి మనకి ఎయిదర్ జీపీ2, జీపీ3, ఐఓ1, ఐఓ2 ఉంటది. సో, ఓన్లీ ఆ టైప్ మాత్రమే సపోర్ట్ చేస్తది. యాక్చువల్‌గా రూట్ వాల్యూమ్ సపోర్ట్ చేసేది అది మనకి బేసిక్‌గా. అండ్ రూట్ వాల్యూమ్ షుడ్ బి లార్జ్ ఎనఫ్ టు స్టోర్ ద ర్యామ్ కంటెంట్స్ అండి ఇక్కడ. అండ్ మనం ఒక ఇన్‌స్టెన్స్‌ని మోర్ థాన్ 60 డేస్ హైబర్నేట్ చేయాలంటే కూడా చేయలేం. మీకు ఇన్‌స్టెన్స్ ఫ్యామిలీలో ఏవి సపోర్ట్ చేస్తాయో హైబర్నేట్ ఇదంతా కూడా ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్‌గా ఫస్ట్‌లో ఎప్పుడైతే హైబర్నేట్ కాన్సెప్ట్‌ని తీసుకొనొచ్చాడో తక్కువ ఇన్‌స్టెన్సెస్ ఉండేవండి సపోర్ట్ చేసేది. అసలు ఇంతకుముందు అయితే టీ2, టీ3 ఇవన్నీ ఏమి కూడా ఉండేవి కాదన్నమాట. ఓన్లీ కొన్ని ఇన్‌స్టెన్సెస్‌కి మాత్రమే సపోర్ట్ చేసేది. ఫ్యూచర్‌లో గ్రో ఆన్ అయ్యే కొద్దీ కూడా మోర్ ఇన్‌స్టెన్సెస్‌ని దే విల్ బ్రింగ్ అండి టు యూజ్ దిస్ పర్టిక్యులర్ ఫీచర్ హైబర్నేషన్. ఓకే. అండ్ యూజ్ కేసెస్ మనం చూసినట్లయితే ఎక్కడ హైబర్నేట్ వాడతామని, మనం మన ర్యామ్‌ని ప్రిజర్వ్ చేసి, మళ్ళా మీరు ఇన్‌స్టెన్స్‌ని స్టార్ట్ చేసేటప్పుడు లోడింగ్ ప్రాసెస్ అనేది మళ్ళా అప్లికేషన్‌కి టైం పడుతుంది అని అనుకున్నారని అనుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వి కెన్ యూజ్ ద హైబర్నేట్ అని అన్నమాట. ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి. ఈ ఎగ్జాంపుల్‌లో ఏంటి అంటే ఫర్ గేమింగ్ ఆర్ ట్రైనింగ్ ల్యాబ్స్ వేర్ యూజర్స్ నీడ్స్ టు రిటర్న్ టు ద ఎగ్జాక్ట్ స్టేట్. హైబర్నేషన్ ఎన్ష్యూర్స్ ఎవ్రీథింగ్ ఇన్ మెమరీ లైక్ యూజర్ సెషన్ గాని, గేమ్ స్టేట్స్ గాని, టెంపరరీ డేటా గాని ప్రిజర్వ్ అయి ఉంటదనమాట. ఆన్‌లైన్ గేమింగ్ సర్వర్‌లో మనం ఒక ఆన్‌లైన్ గేమింగ్ సర్వర్ మనకున్నట్లయితే హాఫ్ అవర్స్ ఉంటాయి యాక్చువల్‌గా. ఈ టైంలో మీరొక ఇండియాలో హోస్ట్ చేస్తున్నారనుకోండి. హాఫ్ అవర్స్‌లో ఎవరు యూజ్ చేయట్లేదని అనుకున్నప్పుడు మీరేం చేయొచ్చు అంటే మీరు మీ గేమింగ్ సర్వర్‌ని హైబర్నేట్ చేయొచ్చనమాట. హైబర్నేట్ చేయడం వల్ల యూజర్ సెషన్స్, ఆ పర్టిక్యులర్ యూజర్ సెషన్స్‌లో గేమ్ డీటెయిలింగ్స్, స్టేట్స్, టెంపరరీ డేటా ఏదైతే యూజర్ స్టోర్ చేస్తున్నారో అదంతా కూడా అట్లే ప్రిజర్వ్ అవుతూ ఉంటది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ మీరిక్కడ చూసినట్లయితే డీఆర్ ఎన్వైర్న్మెంట్స్ అంటూ ఉంటామండి యాక్చువల్‌గా మనం. డీఆర్ అంటే ఏంటి అంటే డిజాస్టర్ రికవరీ ఎన్వైర్న్మెంట్ అనమాట. సో, ఈ డిజాస్టర్ రికవరీ ఏంటి అంటే ఇన్ కేస్ పొరపాటుగా ఇక్కడ మన ఒక ఇన్‌స్టెన్స్ ఏదైనా డిజాస్టర్ జరిగి అది డౌన్ అయిందనుకోండి వీ హావ్ టు డూ ద డిజాస్టర్ రికవరీ అనమాట. అది వేరే అవైలబిలిటీ జోన్‌లో ఆ పర్టిక్యులర్ అప్లికేషన్‌ని మనం అప్ చేయడమో ఇట్లా ఉంటదనమాట యాక్చువల్‌గా డిజాస్టర్ రికవరీ. కానీ అది డిజాస్టర్ రికవరీలో చాలా టెక్నిక్స్ ఉంటాయండి మనకి యాక్చువల్‌గా. చాలా టైప్స్ ఉంటాయి. డీఆర్ టైప్స్ అనమాట. అందులో ఒక డీఆర్ టైప్‌లో మనకి ఎట్లుంటదనంటే మీరు డౌన్ అయినప్పుడే
డిజాస్టర్ చేయరండి. డౌన్ కాకముందు కూడా యూ విల్ ఎన్ష్యూర్ థట్ మీకు కొంచెం ఎన్వైర్న్‌మెంట్ అనేది ఆల్రెడీ అప్‌లో ఉంది అని చెప్పి యూ హావ్ టు ఎన్ష్యూర్ అనమాట. అంత క్రిటికల్ అప్లికేషన్స్ ఉంటాయి మనకి యాక్చువల్‌గా. అది డీఆర్‌లో నేను మాట్లాడేటప్పుడు కంప్లీట్‌గా చెప్తాను. ఏ టైప్స్ ఉంటాయని. బట్ ఒక టైప్ ఏం చెప్తున్నాను అంటే, డీఆర్ జరిగినప్పుడు మీరు దాన్ని ఇంకొక అవైలబిలిటీ జోన్‌లోనో లేదా ఇంకొక రీజియన్‌లోనో అప్ చేయకుండా, ముందే ఒక ఎన్వైర్న్‌మెంట్‌ని రెడీగా పెట్టుకొని ఉంటారనమాట. రెడీగా ఉండండిరా బాబు అంటాం కదా! అట్లా ముందే ఒక ఎన్వైర్న్‌మెంట్‌ని మనం రెడీగా పెట్టుకుంటాం. ఇక్కడ ఏదైనా డిజాస్టర్ జరిగితే ఆ రెడీగా పెట్టుకున్న ఎన్వైర్న్‌మెంట్‌ని మనం ఇమ్మీడియేట్‌గా అప్ జేసుకోవచ్చననమాట. సో, అట్లా డిజాస్టర్ రికవరీకి గూడా మనకి హైబర్‌నేట్ యూజ్ చేస్తది. క్రిటికల్ అప్లికేషన్స్ ఉన్నట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఆ క్రిటికల్ అప్లికేషన్‌ని మనం ఆల్రెడీ హోస్ట్ చేసేసి వేరే అవైలబిలిటీ జోన్‌లోనో, వేరే రీజియన్‌లోనో వి కెన్ హైబర్‌నేట్ అనమాట. స్టాప్ జేస్తే మళ్ళీ మీరది లాంగ్ ప్రాసెస్ అయిందనుకోండి అప్లికేషను, అదంతా మళ్ళా డిజాస్టర్ జరిగినప్పుడు లోడ్ అవ్వాలంటే టైం పడతది గదా! మళ్ళీ మీరు మీ సర్వర్‌ని స్టార్ట్ చేసినప్పుడు. అట్లా లేకుండా హైబర్‌నేట్ యూజ్ చేసుకోవచ్చనమాట. అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇక్కడ ఏదైనా డిజాస్టర్ జరిగా రామ్ స్టేట్ అనేది గూడా మీరక్కడ ప్రిజర్వ్ చేశారు కాబట్టి వితిన్ మిల్లీ సెకండ్స్‌లో అనేది గూడా మీకు అప్లికేషన్ అనేది అప్ అవుతూ ఉంటదనమాట. సో, ఇట్లాంటి యూజ్ కేసెస్‌లో గూడా మనం హైబర్‌నేట్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక సర్వర్‌నయితే క్రియేట్ చేద్దాం. జస్ట్ ఎ సెకండ్. సింపుల్ వెబ్ సర్వర్‌నే క్రియేట్ చేద్దాం. నిన్న మనం ఆల్రెడీ కోడ్ గురించి మాట్లాడుకున్నాం గదా! సో, ఇది అండి మన కోడ్. ఇందులో సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ హెచ్‌టిటిపిడి అనేది నేను ఇవ్వట్లేదు. సో, మీరు ల్యాబ్ చేస్తున్నప్పుడు ఏం ట్రై చేస్తారనంటే, మీకెప్పుడన్నా ఇక్కడ ఇన్‌స్టెన్సెస్ మీరు ఆల్రెడీ క్రియేట్ అయ్యారు. బట్ లాగిన్ అయినప్పుడు 0 ఉంది అంటే సింపుల్‌గా మీరు వేరే రీజియన్‌లో లాగిన్ అయ్యుంటారండి. కంగారు పడక్కర్లేదు. సో, ఆ రీజియన్‌కి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ ఇన్‌స్టెన్స్ ఏమైతే రన్నింగ్ ఉన్నాయో అవి కనిపిస్తాయన్నమాట. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ అన్నీ గూడా రీజియన్ బేస్డ్ ఉంటాయి గదా! అండ్ ఇక్కడ ఒక ఇన్‌స్టెన్స్‌నయితే నేను క్రియేట్ చేస్తున్నాను. లాంచ్ ఇన్‌స్టెన్స్ అని చెప్పి. దీనికి నేమ్ ఇస్తున్నాను హైబర్‌నేట్. ఏఎంఐ లైనెక్స్ 2023 ఏఎంఐని సెలెక్ట్ చేసుకొని, ఇన్‌స్టెన్స్ టైప్ ఓకే. టీ2 మైక్రోకి వెళ్ళిపోదాం. మనం టీ2కి ఆల్రెడీ సపోర్ట్ ఉంది కాబట్టి. కీ పెయిర్ ఐ డోంట్ నీడ్ ఎనీ కీ పెయిర్ అండి. అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్ మై వీపీసీ 01 అండ్ ఐ హావ్ టు కీప్ థిస్ ఇన్ మై పబ్లిక్ సబ్‌నెట్. పబ్లిక్ ఐపీ అనేది ఎనేబుల్ ఉంది. సెక్యూరిటీ గ్రూప్‌ని ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అడ్వాన్స్ డీటెయిల్స్ కంటే ముందు మన రూట్ వాల్యూమ్‌ని మనం ఎన్క్రిప్ట్ చేయాలి కదా! సో, కాన్ఫిగర్ స్టోరేజ్‌లో మీరు అడ్వాన్స్డ్ క్లిక్ చేయండి. ఇది ఓపెన్ అప్ చేస్తే మీకిక్కడ వస్తుందనమాట. ఎన్‌క్రిప్టెడ్ అని ఉంది కదా! సో, ఇక్కడ ఎన్‌క్రిప్ట్ చేసేసి కీని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసే డిఫాల్ట్ కీ అండి. కొన్ని సర్వీసెస్‌కి ఏంటి అంటే ఇది డిఫాల్ట్ కీ ప్రొవైడ్ చేస్తుంటదనమాట. ఆ కీని యూజ్ చేసుకొని మనం మన వాల్యూమ్‌ని మనం ఎన్‌క్రిప్ట్ చేసుకోవచ్చు. సో, ఈ ఎన్‌క్రిప్ట్ ఏం జరుగుతది అనంటే, ఇది యాక్చువల్‌గా మనం డేటాని ఈబీఎస్ వాల్యూమ్‌లో స్టోర్ చేసుకున్న తర్వాత, ఆ డేటానంతా ఎన్‌క్రిప్ట్ చేస్తదనమాట. స్టోర్ చేయడంతో పాటు ఈసీ2 టు ఈబీఎస్ వస్తూ ఉంటది గదా! ఇన్ ట్రాన్సిట్ అంటామని యాక్చువల్‌గా. మనం ఎన్‌క్రిప్షన్‌లో ఏమంటామంటే, ఇన్ ట్రాన్సిట్ ఎన్‌క్రిప్ట్ అయిందా? డేటా అట్ రెస్ట్ ఎన్‌క్రిప్ట్ అయిందా? అని చెప్తుంటాం. సో, బోత్ అవుతదండి ఇక్కడ ఎన్‌క్రిప్ట్ పెడితే. ఇన్ ట్రాన్సిట్ ఎన్‌క్రిప్ట్ అవుతది. అట్ రెస్ట్ కూడా ఎన్‌క్రిప్ట్ అవుతది. ఈ డిలీట్ ఆన్ టర్మినేషన్ నేను యెస్ పెడితే ఏమవుతది అనంటే నా ఇన్‌స్టెన్స్‌ని నేను డిలీట్ చేసినప్పుడు నా వాల్యూమ్ కూడా డిలీట్ అవుతది. అట్లా లేకుండా ఉండాలి అంటే ఐ కెన్ కీప్ నో అనమాట. అండ్ ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో స్టాప్ హైబర్నేట్ బిహేవియర్‌ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎనేబుల్ అవుతుంది. ఓకే. సో, తర్వాత కిందకొచ్చి యూజర్ డేటాలో నా స్క్రిప్ట్ నేనిస్తాను. ఇక్కడ నేను సిస్టమ్ సీటీఎల్ ఎనేబుల్ హెచ్‌టిటిపిడి ఇవ్వట్లేదు. సో, సింపుల్‌గా మీరు ల్యాబ్‌లో ఏం చేస్తారంటే, హైబర్నేట్ ఎనేబుల్ చేయకుండా ఇదే సర్వర్‌ని లాంచ్ చేయండి. లాంచ్ చేసి, స్టాప్ చేసి, స్టార్ట్ చేయండి. పబ్లిక్ ఐపీ ఒకటి చేంజ్ అవుతుంది ఆబ్వియస్‌గా. ఇంకొకటి ఏంటి అంటే, ఈ సర్వీస్ అనేది స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే, మనం సిస్టమ్ సీటీఎల్ ఎనేబుల్ హెచ్‌టిటిపిడి అని ఇవ్వట్లేదు గదా! అది ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే, సర్వీస్ అనేది సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి గూడా ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవ్వదు. ఓకే. సో, విల్ లాంచ్ ద ఇన్‌స్టెన్స్ నౌ. బట్ ఇప్పుడు ఏం జరుగుతది అనంటే, ఎనేబుల్ హెచ్‌టిటిపిడి ఇవ్వకపోయా కూడా మనం సర్వర్ హైబర్నేట్ చేస్తే, ఆ సర్వీస్ అనేది స్టిల్ ఇట్ ఈస్ అప్ అన్నమాట. ఎందుకు అప్‌లో ఉంటది అనంటే, రామ్ స్టేట్ అనేది మనం ప్రిజర్వ్ చేస్తున్నాం గదా! అందుకు మనకి అప్‌లో ఉంటది. సో, ఇది మన హైబర్నేట్ అనే సర్వర్ ఇక్కడ. మనకొక పబ్లిక్ ఐపీ వచ్చింది దీనికి. ఒక 1, 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి. హైబర్నేట్ ఇమ్మీడియేట్‌గా కూడా మనకి యాక్టివ్ రాదు. సో, ఈ లోపల మనం ఒక నెక్స్ట్ కాన్సెప్ట్‌ని కవర్ చేద్దాం. ఓకే.
రీసైకిల్ బిన్ అంటే గూడా నిన్న మనం చూసాం గదా! అసలు స్నాప్ షాట్స్‌ని మనం ఏ విధంగా రీసైకిల్ బిన్‌లోకి పంపించొచ్చు, రిటెన్షన్స్ రూల్స్ రాసి అదంతా గూడా మనం చూసాము. ఇప్పుడు ఈలోపు ఫస్ట్ నేను మీకు ఏఎంఐ అంటే ఏంటో చెప్తాను. మన కస్టమ్ ఏఎంఐని మనం ఎట్లా బిల్డ్ చేసుకోవాలో కూడా నేను చెప్తానండి. ఓకే. సో, ఏఎంఐ అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్ అండి. నేను ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఏఎంఐ అంటే ఏంటి అంటే సింపుల్‌గా ఒక టెంప్లేట్ లాగుంటది. ఆ టెంప్లేట్‌లో ఏం డిఫైన్ అయ్యి ఉంటదంటే మనం సర్వర్ క్రియేట్ జేస్తాం గదా! క్రియేషన్‌కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఈ ఏఎంఐలో ఉంటాయి. బై డిఫాల్ట్‌గా మనం పబ్లిక్ ఏఎంఐస్ యూజ్ చేస్తాం. పబ్లిక్ ఏఎంఐస్ అంటే అమెజాన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో, అందులో ఏముంటది? ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. వాళ్ళు కొన్ని డిఫాల్ట్ ప్యాకేజెస్ మనకి ఇన్‌స్టాల్ చేసి ఇస్తూ ఉంటారనమాట. లైక్ ఈసీ2 ఇన్‌స్టెన్స్ కనెక్ట్. మనం ఆల్‌మోస్ట్ అన్ని సర్వర్స్‌కి కూడా లాగిన్ అవ్వాలంటే ఇప్పుడు ఈసీ2 ఇన్‌స్టెన్స్ కనెక్టే వాడుతున్నాం గదా! సో, ఆ ఈసీ2 ఇన్‌స్టెన్స్ కనెక్ట్ కూడా యాస్ ఎ ప్యాకేజ్ దే విల్ బి డిప్లాయిడ్ వితిన్ ద ఏఎంఐ అండి. ఓకే. ఫైన్. ఇప్పుడు నాకు నచ్చిన కాన్ఫిగరేషన్స్‌ని నేను నా ఏఎంఐలో పెట్టాలి అని అనుకుంటున్నాను. హౌ కెన్ ఐ డూ థట్? అనేది మన ఏఎంఐ కాన్సెప్ట్ అనమాట యాక్చువల్‌గా. ఇక్కడ మీరు చూసినట్లయితే యూ కెన్ యాడ్ యువర్ ఓన్ సాఫ్ట్‌వేర్, కాన్ఫిగరేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, మానిటరింగ్ మీకు ఏది కావాలంటే అది కూడా మీరిక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు చూసినట్టయితే నెక్స్ట్ పాయింట్ ఫాస్టర్ బూట్ ఆర్ కాన్ఫిగరేషన్ టైమ్. ఎందుకంటే మన సాఫ్ట్‌వేర్ అంతా కూడా ప్రీ ప్యాకేజ్డ్‌గా వస్తుంది గదా! మనం ఈసీ టు యూజర్ డేటా స్క్రిప్ట్ చెప్పుకున్నప్పుడు చెప్పాం గదా! ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయ్యేటప్పుడే మనం ఈజీ టు యూజర్ డేటాలో ఏమైతే స్క్రిప్ట్ పెడుతున్నామో అదంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతది కాబట్టి ఫాస్ట్‌గా ఉంటది అని చెప్పాం. సో, ఇది గూడా సేమ్ అండి. మీరు సాఫ్ట్‌వేర్ అనేది ప్రీ ప్యాకేజ్ అయ్యి వస్తూ ఉంటది కాబట్టి బూట్ అనేది ఫాస్టర్‌గా ఉంటది యాక్చువల్‌గా ఏఎంఐలో. దీన్ని మనం గోల్డెన్ ఏఎంఐ అంటామండి. గోల్డెన్ ఏఎంఐ అంటే అర్థం ఏంటి అంటే, మీరు కస్టమైజ్ చేసుకొని క్రియేట్ చేసిన ఏఎంఐ అననమాట. సో, ఈ గోల్డెన్ ఏఎంఐని మనం ఎక్కడ యూజ్ చేస్తుంటాం అంటే, ఆటో స్కేలింగ్‌లో యూజ్ చేస్తాం. ఆటో స్కేలింగ్ వచ్చినప్పుడు నేనది చెప్తాను. ఎందుకు ఆటో స్కేలింగ్‌లో గోల్డెన్ ఏఎంఐస్ యూజ్ చేయాలి అని చెప్పి గూడా. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఆటో స్కేలింగ్ అంటే ఏంటి అండి, మీకు ఒక సర్వర్‌లో సీపీయూ పర్సెంటేజ్ ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు, ఇంకొక సర్వర్‌ని క్రియేట్ చేయమని చెప్తాం మనం యాక్చువల్‌గా. ఏడబ్ల్యూఎస్‌లో ఆటో స్కేలింగ్‌లో ఇంకొక సర్వర్‌ని నాకు క్రియేట్ చేయి. నాకు లోడ్ ఎక్కువైపోతుంది అని. ఏ సర్వర్‌ని క్రియేట్ చేయాలి? మీ ఫస్ట్ సర్వర్‌లో మీకు ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఉంటది. సెకండ్ సర్వర్ అది ఏం లేకుండా మీ అప్లికేషన్ లేకుండా క్రియేట్ చేసి పెట్టుకున్నారనుకోండి సెకండ్ సర్వర్‌లో. ఏమవుతుంది? మీ అప్లికేషన్‌ని మళ్ళీ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మళ్ళీ మీరు కాన్ఫిగర్ చేసుకోవాలి. ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోతదనమాట. సో, అందుకని మనం గోల్డెన్ ఏఎంఐస్‌ని ఆటో స్కేలింగ్‌లో వాడతాం. మీరు ఏ అయితే అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో, ఏదైతే కాన్ఫిగరేషన్ కావాలని అనుకుంటున్నారో, అదంతా కూడా మీరు ముందే ప్రీ ప్యాక్ చేసి ఒక ఈఎంఐని క్రియేట్ చేస్తామననమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ఈఎంఐ అనేది మనకి యాక్చువల్‌గా ఒక స్పెసిఫిక్ రీజియన్‌లో మాత్రమే ఉంటది. మీకు కావాలంటే కాపీ గూడా జేసుకోవచ్చు. ఈఎంఐని ఎట్లా బిల్డ్ చేసుకోవాలనేది గూడా నేనిక్కడ మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత కన్సోల్‌లో ఎట్లా చేయాలి అని నేను చెప్తానండి. సో, ఇక్కడ యూఎస్ ఈస్ట్ 1లో ఒక ఇన్‌స్టెన్స్ ఉంది. దాన్ని నేను ఈఎంఐ చేయాలని అనుకుంటున్నాను. ఒక ఈఎంఐని క్రియేట్ చేశాను. ఈ ఈఎంఐ నుంచి నేను తర్వాత నుంచి నాకు కావాల్సిన ఇన్‌స్టెన్స్‌ని నేను లాంచ్ చేసుకోవచ్చు. ఇంకొక అవైలబిలిటీ జోన్‌లో అయినా లాంచ్ చేసుకోవచ్చు. లేదా ఆటో స్కేలింగ్‌లో అయినా నేను ఈ ఈఎంఐని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఈ ఏఎంఐలో అంతా కూడా ప్రీ కాన్ఫిగర్ అయ్యి వస్తుంది. నాకు కావాల్సిన అప్లికేషన్స్, రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ ఎవ్రీథింగ్. ఓకే. అది ఏఎంఐ కాన్సెప్ట్ అండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే హైబర్నేట్ అనేది అయిందో లేదో చూద్దాం ఒకసారి. ఐ జస్ట్ రిఫ్రెష్ దిస్ వన్స్. మన పబ్లిక్ ఐపీ ఇది గదా! సో, ఐ విల్ ట్రై టు యాక్సెస్ ద వెబ్ పేజ్ ఫస్ట్. హెచ్‌టిటిపి అండ్ దెన్ ఐపీ. యాహ్! హలో థిస్ ఈస్ మై హోమ్ పేజ్ అనేది వచ్చింది. మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడే ఓపెన్ అడ్రెస్ కొట్టారని అనుకోండి, ఓపెన్ అవ్వకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ బ్రౌజర్ అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం జరుగుతదంటే బ్రౌజర్ హెచ్‌టిటిపిఎస్ కాన్ఫిగర్ చేసుకుంటూ ఉంటది. సో, మీరు ఓపెన్ అడ్రెస్ కొట్టకుండా అది వర్క్ అవ్వకపోతే ఇది కాపీ చేసుకొని విత్ హెచ్‌టిటిపి ప్రోటోకాల్ యూ ట్రై టు యాక్సెస్. అప్పుడు మీకది యాక్సెస్ అవుతూ ఉంటది. బట్ స్టిల్ మీకు యాక్సెస్ అవ్వట్లేదు అంటే ప్రాబ్లమ్ ఇంకా ఎక్కడ ఉంటది అంటే, మీరు అసైన్ చేసిన సెక్యూరిటీ గ్రూప్‌లో ఉండొచ్చు. ఓకే. సో, మీరు సెక్యూరిటీకెళ్ళి మీరు ఇన్‌బౌండ్ రూల్స్, ఔట్‌బౌండ్ రూల్స్ అనేది మీరు చేస్తున్నారు. ఈ సెక్యూరిటీ గ్రూప్ ఉంది గదా! ఇది ఎడిట్ చేసుకోవచ్చనమాట. లేదా ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇన్‌బౌండ్ రూల్స్, ఔట్‌బౌండ్ రూల్స్ మీరు ఏమేమి అలో చేస్తున్నారు. 2049 పోర్ట్ అలో చేస్తున్నాను. సోర్స్ ఎనీవేర్. పోర్ట్ 80 అలో చేస్తున్నాను కాబట్టి నేను ఇది యాక్సెస్ చేయగలను. పోర్ట్ 22 ఎనేబుల్ చేశాను కాబట్టి నేను ఈ మిషన్‌లోకి లాగిన్ అవ్వొచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఇన్‌స్టెన్స్ స్టేట్‌కెళ్ళి హైబర్నేట్ కొడదాం. ఐ క్లిక్ ఆన్ హైబర్నేట్. సో, హైబర్నేట్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఓకే. లెట్స్ జస్ట్ వెయిట్ ఫర్ 1 మోర్ మినిట్. ఈ హైబర్నేట్ అనేది మనం జరిగిన తర్వాత పబ్లిక్ ఐపీ అనేది మనకేం జరుగుతది? రిలీజ్ అయిపోతుంది పబ్లిక్ ఐపీ. దాని తర్వాత మనం అగైన్ విల్ ట్రై టు స్టార్ట్ ద ఇన్‌స్టెన్స్. ఓకేనా అండి? ఎనీ డౌట్స్ అండి? హైబర్నేట్ కాన్సెప్ట్ మీద? మనకెలానో ఒక 1 మినిట్ టైమ్ పడుతుంది. యూ హావ్ ద టైమ్. మీకేదైనా క్వెషన్ ఉన్నా, క్వెరీ ఉన్నా యూ కెన్ ఆస్క్. ఓకే. ఆహ్, ఆహ్, ప్రకాష్ గారు,
ఇప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రెస్ తీసుకొని మనము ఇంటర్నెట్‌లో చెక్ చేస్తున్నాం. ఆ వెల్కమ్ పేజ్ వచ్చింది. యాహ్! సేమ్ అవుట్‌పుట్ మనం టెర్మినల్‌లో చూడగలుగుతామండి లైనక్స్ మిషన్‌లో? చూడొచ్చండి. యూ కెన్ యూజ్ ద కర్ల్ కమాండ్. CURL అని చెప్పి, HTTP అని చెప్పి సేమ్ పబ్లిక్ ఐపీ యూజ్ చేస్తే యూ కెన్ సీ ఇట్ ఇన్ ద టెర్మినల్. ఓకే. అదొకసారి చూపించండి. యాహ్! ఐ విల్ షో ఇట్ అండి. అండ్ ఇక్కడ పబ్లిక్ ఐపీ v4 DNS అనేది కూడా మీకెళ్ళింది. సో, ఇది స్టాప్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను దీన్ని తిరిగి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఆ ఇన్‌స్టెన్స్‌ని సెలెక్ట్ చేసుకొని, ఇన్‌స్టెన్స్ స్టేట్ అనుకోటి స్టార్ట్ కొడతాను. లెట్స్ జస్ట్ వెయిట్ ఫర్ 1 మోర్ మినిట్. సో, ఇది రన్నింగ్‌కొచ్చింది. మనకి ఇంకొక న్యూ పబ్లిక్ ఐపీ అనేది అసైన్ అయింది. ఇంతకుముందు మనకి ఇక్కడ చూసినట్లయితే 201 ఉంది. ఇప్పుడు 234 వచ్చింది. ఓకే. సో, వాట్ ఐ విల్ డూ ఈస్ I will do HTTP and then this one. Okay. See, నా వెబ్ పేజ్ అనేది నాకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. హలో థిస్ ఈస్ మై హోమ్ పేజ్. మనకి ఇంతకుముందు ఇక్కడ డిస్‌ప్లే అయింది కదా! ఇప్పుడు నేను ఇది రిఫ్రెష్ కొడితే ఇది వర్క్ అవ్వదు. ఇట్ విల్ బి లోడింగ్ అన్నమాట. ఎందుకంటే ఈ ఐపీ అనేది ఇప్పుడు లేదు యాక్చువల్‌గా. ఇక్కడ మనకు కొత్త ఐపీ వచ్చింది. స్టిల్ మన వెబ్ పేజ్ అనేది వచ్చింది. సో, మీరు ల్యాబ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, సేమ్ ఇదే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసి హైబర్నేట్ ఆప్షన్ లేకుండా స్టార్ట్ చేయండి. వెనెవర్ యూ డూ థాట్ మీకు హెచ్‌టిటిపిడి సర్వీస్ అనేది స్టార్ట్ అవ్వదన్నమాట. ఎందుకంటే యాస్ యూ ఆర్ నాట్ ప్రొవైడింగ్ సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ హెచ్‌టిటిపిడి ఈ హెచ్‌టిటిపిడి సర్వీస్ అనేది స్టార్ట్ కాదు. సో, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. హైబర్నేట్ మీకు ఎట్లా వర్క్ అవుతది అని చెప్పి. మీరు కర్ల్ కమాండ్ అడిగారు కదా! అది నేను చూపిస్తాను. లాస్ట్‌లో చూపిస్తాను. 8:30 అట్లా మనం సెషన్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు నేను మీకు అది చూపిస్తాను. సిస్టమ్‌లోకి లాగిన్ అయ్యి చూపిస్తాను. ఈలోపు ఏఎంఐని మనం ఎట్లా కాన్ఫిగర్ చేయాలో కూడా నేను చెప్తాను. సో, ఏఎంఐ అంటే ఏంటో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సర్వర్‌లో నా వెబ్ సర్వర్‌ని హోస్ట్ చేశాను. ఈసీటీ యూజర్ డేటా స్క్రిప్ట్ యూజ్ చేసి హోస్ట్ చేశాను. సో, ఇప్పుడు నేను ఇంకొక సర్వర్‌ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. ఆ సర్వర్‌లో నాకు ఈ వెబ్ సర్వర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్‌గా రావాలి అని అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే రాదర్ థాన్ యూజింగ్ ఈసీటీ యూజర్ డేటా స్క్రిప్ట్ అగైన్ అండ్ అగైన్ దీన్ని మనం ఒక ఏఎంఐ కింద బిల్డ్ చేయొచ్చనమాట. మీరు యాక్షన్స్‌కెళ్ళి ఇమేజ్ అండ్ టెంప్లేట్స్ ఉంది కదా ఆప్షన్. ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ యూ క్లిక్ ఆన్ క్రియేట్ ఇమేజ్. ఓకే. క్రియేట్ ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఇమేజ్ నేమ్ మీరు ఇక్కడ ఇచ్చేయాలి. లైక్ వెబ్ సర్వర్ అనేది మన వెబ్ సర్వర్ కస్టమ్ అనే నా ఇమేజ్ నేమ్ ఇస్తున్నాను. ఇమేజ్ డిస్క్రిప్షన్ మీరు ఇచ్చుకోవచ్చు. రీబూట్ ఇన్‌స్టెన్స్ అంటే ఏం జరుగుతదనంటే ఈ ఇన్‌స్టెన్స్ ఏమైతే అది ఉందో అది రీబూట్ అవుతది అని అన్నమాట. అట్లా లేకుండా నేను ఇదైతే డిసేబుల్ చేస్తున్నాను. ఇన్‌స్టెన్స్ వాల్యూమ్ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఇది 8 జీబీ సైజ్ వస్తుంది. ఈబీఎస్ వాల్యూమ్ అనేది. డిలీట్ ఆన్ టర్మినేషన్ కూడా ఇక్కడ ఎనేబుల్‌లో ఉంది. అండ్ సింప్లీ ఐ క్లిక్ ఆన్ క్రియేట్ ఇమేజ్. సో, ఇక్కడ ఏఎంఐ అనేది ఫ్రమ్ ఇన్‌స్టెన్స్‌తో కరెంట్‌లీ క్రియేటింగ్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది చూసారా? సో, ఇక్కడ నేను ఇది క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ మీ ఇన్‌సైడ్ ద ఏఎంఐస్ అన్నమాట. మీకు యాక్చువల్‌గా ఇక్కడ ఈసీ2 కన్సోల్‌లోనే అండర్ ఇమేజెస్ మీకు ఏఎంఐస్ ఉంది గదా! ఈ ఆప్షన్ ఇక్కడ మీరు చూడొచ్చు. లేదా ఇట్ విల్ ఓపెన్ ఇట్ ఇన్ ద న్యూ ట్యాబ్ అన్నమాట. సో, ఇది మన ఏఎంఐ ఐడీ మనం క్రియేట్ చేసినది. ఇట్ ఈస్ లోడింగ్. యాహ్! ఇక్కడ మీరు చూడొచ్చు. మన ఏఎంఐ. ఇది మనం వెబ్ సర్వర్ కస్టమ్ అని ఇచ్చాం కదా! ఏఎంఐ నేమ్ ఇది అన్నమాట. మన ఏఎంఐ నేమ్. స్టేటస్ అనేది స్టిల్ పెండింగ్ అండి. ఇట్ విల్ టేక్ 1 మోర్ మినిట్. అప్పుడు మనకి ఏంటి అంటే యాక్టివ్ అని వస్తుంది. విజిబిలిటీ మీరు చూసారా? ప్రైవేట్. అంటే అది ఓన్లీ మీకు మాత్రమే అవైలబుల్ కనిపిస్తూ ఉంటది. అండ్ ఇంకొక బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లో ఏం జరుగుతూ ఉంటదంటే యాక్చువల్‌గా మీరు ఎప్పుడైతే ఏఎంఐ క్రియేట్ చేసారో ఒక స్నాప్ షాట్ అనేది కూడా ఆటోమేటికల్‌గా క్రియేట్ అవుతూ ఉంటదండి. మీ ఈబీఎస్ వాల్యూమ్‌నంతా కూడా ఒక స్నాప్ షాట్ తీసుకొని ఆ స్నాప్ షాట్ ద్వారా ఏఎంఐ క్రియేషన్ అనేది జరుగుతూ ఉంటది. సో, మీరు స్నాప్ షాట్స్‌కెళ్లారని అనుకోండి. ఇక్కడ ఈబీఎస్ దగ్గర స్నాప్ షాట్స్ ఉంది గదా! సో, ఆ స్నాప్ షాట్స్‌కెళ్తే మీకు మీరు ఈ ఇదో ఇక్కడ చూడండి క్రియేటెడ్ డిస్క్రిప్షన్‌లో మీరు చూడొచ్చు. క్రియేటెడ్ బై క్రియేట్ ఇమేజ్ చేయడం ద్వారా ఈ స్నాప్ షాట్ అనేది క్రియేట్ అయింది అని చెప్పి ఇది చెప్తుంది. ఈ స్నాప్ షాట్ కూడా స్టేటస్ స్టిల్ పెండింగ్ ఉంది. ఇది స్టేటస్ కంప్లీట్ అయిన తర్వాత మన ఏఎంఐ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. ఓకేనా అండి? సో, నెక్స్ట్ టైమ్ నుంచి మీరేం జేయొచ్చు అంటే, మనం యూజ్ చేసిన ఏఎంఐని యూజ్ చేసుకొని సర్వర్‌ని క్రియేట్ చేయొచ్చు. అట్లా సర్వర్‌ని మనం క్రియేట్ చేస్తే ఏమవుతది అంటే, మనం కాన్ఫిగర్ చేసిన
ఎవ్రీథింగ్ కూడా అందులో ఉంటది. అప్లికేషన్ అయినా గాని, కాన్ఫిగరేషన్స్ అయినా కానీ, ఏదైనా కూడా మీరు కొత్తగా క్రియేట్ చేసిన సర్వర్‌లోకి వస్తుంది. ఓకే. సో, ఇక్కడ మీరు యాక్చువల్‌గా ఎక్కడ కనిపిస్తది అనంటే అది ఇన్‌స్టెన్సెస్‌కెళ్ళి మనం లాంచ్ ఇన్‌స్టెన్స్ కొట్టామననుకోండి. ఇక్కడ మనకి ఏఎంఐ ఆప్షన్ ఉంది గదా! ఇక్కడ క్విక్ స్టార్ట్ ఏఎంఐలో మనం ఇది అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ ఏఎంఐస్ అన్నమాట. పబ్లిక్ ఏఎంఐ అంటే ఏం లేదు. దే ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ఏడబ్ల్యూఎస్. సో, అదే మీరు మై ఏఎంఐస్‌కెళ్లారని అనుకోండి, ఓన్డ్ బై మీ అని ఉంది చూసారా? లేదా ఇంకొక ఆప్షన్ ఏంది అంటే షేర్డ్ విత్ మీ. ఎవరైనా మీతో షేర్ చేసా కూడా అక్కడ మీకు కనిపిస్తూ ఉంటది. ఓన్డ్ బై మీలో ఇప్పుడు నాకొచ్చింది చూడండి. వెబ్ సర్వర్ కస్టమ్ అనేది నాకిక్కడ కనిపించిందన్నమాట. సో, అట్లా నేను ఇది యూజ్ చేసుకొని ఇప్పుడు చేసుకోవచ్చు. మీరు ఇంకా బ్రౌజ్ మోర్ ఈఎంఐస్ కొడితే మీకు ఇంకా వేరే ఆప్షన్స్ కూడా వస్తాయండి. ఇక్కడ మీకు క్విక్ స్టార్ట్ ఏఎంఐస్‌లో అంతా ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసే ఉంటది. మై ఏఎంఐస్‌లో ఏంటి అంటే మీరు బిల్డ్ చేసుకున్న ఏఎంఐస్ ఉంటది. మార్కెట్ ప్లేస్‌లో ఏంటి అంటే థర్డ్ పార్టీ వాళ్ళు ప్రొవైడ్ చేసేవి కూడా ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి యాక్చువల్‌గా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓపెన్ వీపీఎన్ అనే కంపెనీ మీకిది ప్రొవైడ్ చేస్తున్నారు ఏఎంఐ. ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎట్లుంటదంటే ఇది చూడండి పాలో ఆల్టో ఉందన్నమాట ఇక్కడ మీకు. ఈ పాలో ఆల్టో అంటే ఏంటి అంటే మనకి యాక్చువల్‌గా ఒక ఫైర్‌వాల్ అండి. మనం ఆన్ ప్రెమిసెస్‌లో మనకి ఫైర్‌వాల్ ఎట్లుంటాయంటే మనం మోస్ట్‌లీ పాలో ఆల్టో గాని, సిస్కో ఫైర్‌వాల్ గాని వాడుతూ ఉంటామననమాట. సో, ఆ పాలో ఆల్టో, సిస్కో ఫైర్‌వాల్ మనం ఏడబ్ల్యూఎస్‌లోకి వాడాలనంటే కాన్ఫిగర్ చేయాలంటే కష్టం గదా! సో, అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ పర్టిక్యులర్ ఏఎంఐ యూజ్ చేసుకొని ఒక ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేస్తామననమాట. అప్పుడు ఏం జరుగుతదంటే మన సర్వర్‌లో ఈ పాలో ఆల్టో అనే ఒక ఫైర్‌వాల్ డిప్లాయ్ అయితది. మన సర్వర్‌లో డిప్లాయ్ అయితది. మన ట్రాఫిక్‌నంతా గూడా అప్పుడు మనం ఈ పర్టిక్యులర్ సర్వర్‌కి పాస్ చేసుకొని అక్కడ ఏమన్నా మీరు ఫిల్టర్ చేయాలన్నా గూడా అట్లా చేసుకోవచ్చు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే థర్డ్ పార్టీ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనంటే, ఆ సర్వర్ మీరు ఎప్పుడైతే ఆ పర్టిక్యులర్ ఇమేజ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పర్టిక్యులర్ సర్విస్ ఏదైతే ఉందో అది మీ ఇన్‌స్టాన్స్‌లో ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి వస్తుంది సింపుల్‌గా చెప్పాలి అనంటే. గిట్ ల్యాబ్ ఉంటది యాక్చువల్‌గా మనకది సోర్స్ కోడ్ మేనేజ్‌మెంట్ రిపాజిటరీ యూజ్ చేసే అప్లికేషన్. సో, గిట్ ల్యాబ్ ఏఎంఐ యూజ్ చేసుకొని మీరు సర్వర్‌ని క్రియేట్ జేస్తే గిట్ ల్యాబ్ అప్లికేషన్ అనేది మీ సర్వర్‌లో ఆటోమేటిక్‌గా వస్తుంది. మీరు ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదననమాట. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి యూజ్ ద మార్కెట్ ఏఎంఐ. మనం ఏదైనా అప్లికేషన్‌ని హోస్ట్ చేయాలి అని అనుకుంటే సింపుల్‌గా మనం ఇన్‌స్టాల్ చేసుకోకుండా ఆ కంపెనీనే ఒక ఏఎంఐ క్రియేట్ చేసిందుంటారు. అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు EC2కెళ్ళి మనం స్నాప్‌షాట్ స్టేటస్ ఒకసారి చెక్ చేద్దాం. స్నాప్‌షాట్స్ మన స్నాప్‌షాట్ స్టేటస్ ఇప్పటికి కంప్లీట్ అయిపోయి ఉండాలి. యాహ్! సో, స్నాప్‌షాట్ స్టేటస్ మీరిక్కడ చూసినట్లే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలని అనుకోండి. ఇది డిలీట్ అవ్వదనమాట. ఎందుకంటే ఈ స్నాప్‌షాట్ అనేది నా ఏఎంఐకి అసోసియేట్ అయి ఉంటది కాబట్టి నేను డిలీట్ చేయాలని అనుకున్నా కూడా ఈ స్నాప్‌షాట్ అనేది డిలీట్ అవ్వదు. సో, నేను స్నాప్‌షాట్ డిలీట్ చేయాలని అంటే నా ఏఎంఐని ఫస్ట్ డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ రిజిస్టర్ ద అసోసియేట్ ఏఎంఐ ఉంటుంది. తర్వాత నేను స్నాప్‌షాట్‌ని డిలీట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఏఎంఐస్‌కెళ్దాం మనం. నా ఏఎంఐ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. స్టేటస్ అనేది ఇప్పుడు అవైలబుల్‌కొచ్చింది. సో, ఇక్కడి నుంచైనా గూడా మీరు లాంచ్ చేయొచ్చండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లాంచ్ ఇన్‌స్టెన్స్ ఫ్రమ్ ఈఎంఐ కొడితే ఈ ఈఎంఐయే యూజ్ చేసుకుంటాము. ఓకే అండి. దట్ ఈస్ అబౌట్ ఈఎంఐ. మీరు ల్యాబ్ చేసేటప్పుడు ఈ ఈఎంఐ యూజ్ చేసి గూడా మీరు ఒక ఇన్‌స్టెన్స్‌ని ట్రై చేయండి క్రియేట్ చేయడానికి. అప్పుడు మనకి వెబ్ సర్వర్ అనేది గూడా ఆటోమేటిక్‌గా ఇందులో వస్తుంది. యూజర్ డేటా స్క్రిప్ట్‌లు మనం పెట్టకపోయా కూడా.